ఆ తర్వాత దయ్యాలను శాసించే శక్తి వచ్చింది, ఆ తర్వాత ఆత్మల్ని గెలిచే శక్తి వచ్చింది, ఆ తర్వాత స్వస్థపరిచే శక్తి వచ్చింది, ఆ తర్వాత భాషలు మాడే శక్తి వచ్చింది, ఆ తర్వాత ప్రవచించే శక్తి వచ్చింది, ఆ తర్వాత అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చింది. ముందు ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవాలి. నింపు నీ బలముతో నన్ను, నింపు నీ శక్తితో, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. చాలు, ఎక్కువ పడితే టైం పోయింది మళ్ళీ మనకి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి? ఆయనతో కూడా ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, అపోస్తల కార్యము 4, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఏమి చూచినప్పుడు? బోధ చూచిన